ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన పోలీసులు ప్రశ్నించారు. అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. బన్నీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అల్లు అర్జున్ ను ఏసీపీ రమేష్ కుమార్, సిఐ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ విచారించారు. ఆయన ముందు 20 ప్రశ్నలు ఉంచినట్లు తెలుస్తోంది. సీన్ ఆఫ్ అఫెన్స్ స్టేట్మెంట్స్ ప్రశ్నలు వేశారు. అయితే బన్నీ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2.5 గంటల పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన్ని పోలీసులు ప్రశ్నించారు. అల్లు అర్జున్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. బన్నీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. అల్లు అర్జున్ ఏసీపీ రమేష్ కుమార్, సిఐ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ విచారించారు. ఆయన ముందు 20 ప్రశ్నలు ఉంచినట్టు తెలుస్తోంది. సీన్ ఆఫ్ అఫెన్స్ స్టేట్మెంట్స్ ప్రశ్నలు వేశారు. అయితే బన్నీ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఏదైతే విచారణ ముగిసింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఉదయం ఏదైతే 11 గంటల సమయంలో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్న అల్లు అర్జున్, ఆయనతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ తో పాటు మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. అయితే ఆయన సొంత వాహనంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 2.5 గంటల పైగా విచారణ కొనసాగింది. అయితే ప్రధానంగా ఏదైతే ఆ రోజు జరిగినటువంటి సంజయ్ థియేటర్ లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించి రికార్డ్ చేశారు. 20 ప్రశ్నల్ని అల్లు అర్జున్ కు సంధించగా కొన్ని ప్రశ్నల్ని ఆయన దాటవేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఆ రోజు తొక్కిసలాటకు సంబంధించి అంశంలో కూడా అల్లు అర్జున్ వెళ్ళమన్నా వెళ్లకుండా అక్కడే ఉన్నాడంటూ కూడా పోలీసులు అన్న నేపథ్యంలో కూడా తాను వెళ్ళిపోయానని చెప్పారు. ఈ క్రమాల్లో కూడా మీడియా సమావేశముఖంగా చెప్పిన నేపథ్యంలో కూడా పోలీసులు ఆ వీడియోలు కూడా బయటకు తీశారు. ఈ క్రమంలో కూడా అవన్నీ వేస్తూ ఈ 2.5 గంటల కూడా హైకోర్టు ఏదైతే నిబంధనలకు లోబడి కూడా ఆయనని పోలీసులు విచారణ కొనసాగించారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన మధ్యంతర బెయిల్ అంటే అంత ఏ విధంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన నేపథ్యంలో కూడా హైకోర్టు ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది 4 వారాలు. ఈ క్రమంలో కూడా కోర్టు నిబంధనల మేరకే పోలీసులు ఆయన్ని ప్రశ్నల వర్షం సంధించారు. ఈ క్రమంలో కూడా అల్లు అర్జున్ కొన్ని దాటవేసిన పరిస్థితి. మొత్తంగా ఆయనకు సంబంధించిన అంశాలన్నీ కూడా పోలీసులు అయితే రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించిన మాట్లాడిన నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల్ని అదేవిధంగా పోలీసు తీరుని అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి తీరుని తప్పుపట్టే విధంగా కూడా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారని కూడా పోలీసులు సీరియస్ గా తీసుకొని దానికి సంబంధించిన వీడియోలన్నీ బయట పెట్టారు. ఆ క్రమంలో కూడా ఆ సేకరించిన వీడియోల ఆధారంగానే ఈయనని అల్లు అర్జున్ ని పోలీసులు ప్రశ్నించారు. అన్ని నిబంధనలకు లోబడి మాత్రమే ప్రశ్నించిన నేపథ్యంలో కూడా అంటే కీలక సమాచారాన్ని అయితే ఆయన నుండి రాబట్టారు. అయితే కొద్దిసేపటి క్రితం ఆయన ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ ముగిసింది. మరి సీన్ కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎందుకంటే ఆయన అన్ని క్వశ్చన్లకు సమాధానం చెప్పకుండా రిజెక్ట్ చేస్తే మాత్రం మన సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. ఈ భాగంలోనే ఆయన సంజయ్ థియేటర్ తీసుకెళ్లే పరిస్థితి. మరి పోలీసులు ఎన్ని క్వశ్చన్లకి 20 క్వశ్చన్ల భాగంగా ఎన్నిటికి సమాధానం చెప్పాడు, ఎన్నిటిని దాటవేశారు. మరి పోలీసులు సంజయ్ థియేటర్ కి ఆయన రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకెళ్తారా లేదా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో తేలాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.